ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతేనండి 13,404 పోస్టులు పర్మనెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కేవీఎస్ స్కూల్స్లో అయితే ఉంటాయి. పోస్టులు వచ్చేసేపటికి టీజీటీ, పీజీటీ, పీఆర్టీ, ప్రైమరీ టీచర్ పోస్టులు అయితే పడ్డాయి. సో దీంట్లో అన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా చూసుకొని అప్లై అయితే చేసుకోండి. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎవరికైనా యూస్ అనుకుంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఈ వీడియోని అయితే షేర్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే కనపడుతుంది కదా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎక్కడుంది అంటే కేంద్రీయ విద్యాలయ సంస్థన్ కేవీఎస్ స్కూల్స్లో అయితే ఉన్నాయి. సో ఇవి 25 రీజనల్ ఆఫీసెస్ అయితే ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ఉన్నాయి. అండ్ 1252 కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో రిక్రూట్మెంట్ చేసుకుని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. దీంట్లో వచ్చేసేపటికి అసిస్టెంట్ కమిషనర్ పోస్టు, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఇవి చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బట్ నేను ఎవరికైనా యూజ్ అయిన ఉద్దేశంతో జస్ట్ నేను పోస్టులో డీటెయిల్స్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. అసిస్టెంట్ కమిషనర్ వచ్చేసేపటికి 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్లీ వచ్చేసేపటికి 52 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ప్రిన్సిపల్ పోస్టులు అయితే మొత్తం వేకెన్సీస్ 239 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. దాంట్లో రిజర్వేషన్ ప్రకారం యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్కి అయితే పోస్టులు సపరేట్గా కూడా ఇచ్చారు. అండ్ టోటల్ పోస్టులు అయితే 239 అయితే ఉన్నాయి. ఓహెచ్ అండ్ హెచ్హెచ్ స్టూడెంట్స్ కూడా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వైస్ ప్రిన్సిపల్ పోస్ట్ అయితే టోటల్ వచ్చేసేపటికి 203 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది ఆల్ ఓవర్ ఇండియా రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్. ఈ పోస్టులు కూడా ఆల్ ఓవర్ ఇండియా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి ఏ డిస్ట్రిక్ట్ వైజ్ ఎట్లా ఉంటాయి, కేవీఎస్ స్కూల్స్లో ఎన్నెన్ని అనేది అలొకేట్ అయితే చేయలేదు. ప్రజెంట్ ఆల్ ఓవర్ ఇండియా మనకి రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసేపటికి ఇక్కడ చాలా మందికి యూజ్ అయ్యే పోస్ట్ ఫ్రెండ్స్ పీఆర్టీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. దీంట్లో సబ్జెక్ట్లో హిందీలో వచ్చేసేపటికి 172 వేకెన్సీస్ దాకా ఉన్నాయి టీచర్ పోస్టులు. దాంట్లో యూఆర్లో 72, ఓబీసీలో 46, ఎస్సీ 25, ఎస్టీ 12, ఈడబ్ల్యూసీ కేటగిరీలో 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదర్ వచ్చేసేపటికి ఫ్రెండ్స్ 0 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి కూడా పొజిషన్స్ అయితే ఉన్నాయి, చూసుకోండి. ఇంగ్లీష్లో వచ్చేసేపటికి టోటల్లీ 158 వేకెన్సీస్, ఫిజిక్స్లో 135 వేకెన్సీస్, కెమిస్ట్రీలో 167 వేకెన్సీస్, మ్యాథ్స్ 184 వేకెన్సీస్, బయాలజీ 151 వేకెన్సీస్, హిస్టరీ 63 వేకెన్సీస్, జాగ్రఫీ 70 వేకెన్సీస్, ఎకనామిక్స్ 97 వేకెన్సీస్, కామర్స్ 66 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ కంప్యూటర్ సైన్స్ వచ్చేసేపటికి 142 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. బయోటెక్ వచ్చేసేపటికి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ వచ్చేసేపటికి 1409 వేకెన్సీస్ దాకా ఉన్నాయి ఫ్రెండ్స్. 1409 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అన్ని సబ్జెక్టులలో కలుపుకొని. ఇక్కడ స్టార్ మార్క్ అంటే ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా దీంట్లోనే ఇచ్చేశారు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే హిందీలో అయితే 377 వేకెన్సీస్, ఇంగ్లీష్లో 401 వేకెన్సీస్, సాంస్క్రిట్ 245 వేకెన్సీస్, సోషల్ స్టడీస్ 398, మ్యాథమెటిక్స్ 426, సైన్స్ 304 వేకెన్సీస్, సైన్స్ 435 వేకెన్సీస్, అండ్ పిఎండిహెచ్ ఈ కేటగిరీలో 435 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఆర్ట్ ఈడియూలో అయితే 251 వేకెన్సీస్, డబ్ల్యూ కేటగిరీలో 339 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ వచ్చేసేపటికి 3176 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అదర్స్లో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్ మార్క్ ఇండికేట్ ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఈ నోటిఫికేషన్లోనే మనకి ఇచ్చేశారు. ఇక్కడ లైబ్రేరియన్ పోస్టులు వచ్చేసేపటికి టోటల్లీ 355 లైబ్రేరియన్ పోస్టుల వేకెన్సీ అయితే ఉంది. దీంట్లో యూఆర్ కేటగిరీలో 146, ఓబీసీలో 95, ఎస్సీలో 53 వేకెన్సీస్, ఎస్టీలో 26 వేకెన్సీస్, ఈడబ్ల్యూసీ కేటగిరీలో 35 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ప్రైమరీ టీచర్ మ్యూజిక్లో కనుక చూసుకున్నట్లయితే మనకు టోటల్ 303 వేకెన్సీస్ దాకా అయితే ఉన్నాయి. దీంట్లో యూఆర్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూసీ కేటగిరీ వైజ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి. నోటిఫికేషన్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఫైనాన్షియల్ ఆఫీసర్ వచ్చేసేపటికి 6 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్లో అయితే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చేసేపటికి 156 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులు వచ్చేసేపటికి 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సీనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ అయితే మనకి 322 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ అయితే 702 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. దాంట్లో యూఆర్ కేటగిరీలో 286, ఓబీసీలో 189, ఎస్సీ కేటగిరీ 105, ఎస్టీ కేటగిరీ 52, ఈడబ్ల్యూసీ కేటగిరీలో 70 వేకెన్సీస్ దాకా ఉన్నాయి.
ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 54 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. యూఆర్ కేటగిరీలో 23, ఓబీసీ కేటగిరీలో 14 వేకెన్సీస్, ఎస్సీ కేటగిరీలో 8 వేకెన్సీస్, ఎస్టీ కేటగిరీ 4 వేకెన్సీస్, ఈడబ్ల్యూసీ కేటగిరీ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్లో కూడా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఒక పోస్టు, ఓహెచ్ కేటగిరీలో వాళ్ళకి ఒక పోస్ట్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టులు కానీ మీరు టైపింగ్ కానీ లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ మీరు నేర్చుకోవాలి అంటే ఒక ఇన్స్టిట్యూట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఖమ్మంలో ఉంది, సాయి కృష్ణ ఇన్స్టిట్యూట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది గోపాలకృష్ణమూర్తి సార్ అయితే రన్ అయితే చేస్తున్నారు. ఈ సార్కి 32 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఈ సార్ దగ్గర నేర్చుకున్న ఎంతో మంది స్టూడెంట్ స్టేట్ సెంటర్లో సెటిల్ అయితే అయ్యారు. ఈ సార్ దగ్గర ఇప్పుడు ఆన్లైన్లో నేర్పిస్తున్నారు ఫ్రెండ్స్. మీకు హయ్యర్ గ్రేడ్, లోయర్ గ్రేడ్, టైపింగ్, స్టెనోగ్రాఫర్ ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారు సార్ దగ్గర. నేర్చుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్స్ అయితే డిస్ప్లే అయితే చేస్తున్నాను. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం సార్కి కాల్ చేసి అయితే కనుక్కోండి. ఇక్కడ ఎడ్యుకేషన్, ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్కి అయితే పే స్కేల్ లెవెల్ 12 కేటగిరీలో అయితే ఉంటుంది. మ్యాక్సిమం 50 ఇయర్స్ అయితే ఉండాలి. అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్కి మాస్టర్ డిగ్రీ అయితే అయిపోయి ఉండాలి, బీఈడీ అయిపోయి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది మీకు మ్యాక్సిమం 3 ఇయర్స్, అట్లీస్ట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అయితే వచ్చి ఉండాలి. ప్రిన్సిపల్ పోస్ట్కి లెవెల్ 12 కేటగిరీలో పే స్కేల్ అయితే ఉంటుంది. మినిమం 30 ఇయర్స్, మినిమం 35 ఇయర్స్, మ్యాక్సిమం 50 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉంది. ప్రిన్సిపల్ పోస్ట్కి అయితే ఎసెన్షియల్ అకాడమిక్ మాస్టర్ డిగ్రీ, బీఈడీతో పాటు ఎక్స్పీరియన్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. పర్సనల్ హోల్డింగ్ ఎనలాగ్ పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇన్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఆటోనమస్ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. వైస్ ప్రిన్సిపల్ లెవెల్ 10 కేటగిరీలో ఉంటుంది. 35 ఇయర్స్ అయితే ఉంది. మ్యాక్సిమం 45 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మాస్టర్ డిగ్రీ, బీఈడీ అయితే అయిపోయి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ యాజ్ అ వైస్ ప్రిన్సిపల్ ఇన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో అయితే అయిపోయితే ఉండాలి. సో అంటే అక్కడ వర్క్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. లేకపోతే 6 ఇయర్స్ పీజీటీగా ఆర్ లెక్చరర్ ఇన్ సెంట్రల్ అండ్ స్టేట్ అటానమస్ ఆర్గనైజేషన్లో వర్క్ అయితే చేస్తున్న వాళ్ళు, 10 ఇయర్స్ కంబైన్డ్ వర్కింగ్ ఇన్ పీజీటీ లెక్చరర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్లయితే మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ అయితే ఇచ్చారు కదా, ఇన్ని సబ్జెక్టులు, ఇక్కడ 12 సబ్జెక్టులు అయితే ఇచ్చారు కదా. 12 సబ్జెక్టులకి పే స్కేలు లెవెల్ 8 కేటగిరీలో ఉంటుంది. 47,600 నుంచి 1,51,100 వరకు పే స్కేల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. క్వాలిఫికేషన్ అనేది మీ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి చూసుకుంటే 2 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్సీ కోర్స్ అనేది చేసి ఉండాలి. లేకపోతే మాస్టర్ డిగ్రీ ఎంఎస్సీ మాత్రం కంపల్సరీ అయిపోయి అయితే ఉండాలి. సో ఇది పీజీటీ ఇంగ్లీష్కి మీకు ఎంఎస్సీలో ఇంగ్లీష్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఇంగ్లీష్ చదువు అయితే ఉండాలి. పీజీటీ హిందీ వాళ్ళు కూడా హిందీ, సాంస్క్రిట్ విత్ హిందీ సబ్జెక్టులు ఉండాలి అని చెప్తున్నారు. పీజీటీ ఫిజిక్స్కి ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పీజీటీ కెమిస్ట్రీ వాళ్ళు, బయోకెమిస్ట్రీ ఇద్దరు స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎకనామిక్స్కి అయితే ఎకనామిక్, అప్లైడ్ ఎకనామిక్, బిజినెస్ ఎకనామిక్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పీజీటీ కామర్స్కి అయితే మాస్టర్ డిగ్రీ ఇన్ కామర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పీజీటీ మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పీజీటీ బయాలజీలో మాత్రం బాటనీ, జువాలజీ, లైఫ్ సైన్స్, బయోసైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ వీళ్ళు డిగ్రీ లెవెల్లో మాత్రం కంపల్సరీ బాటనీ అండ్ జువాలజీ ఇస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే చదివైతే ఉండాలి. పీజీటీ హిస్టరీ వాళ్ళు హిస్టరీ అప్లై చేసుకోవచ్చు. పీజీటీ జాగ్రఫీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ బీఈడీ మాత్రం కంపల్సరీ అయిపోయి అయితే ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో అయితే టీచింగ్ అయితే చేసి ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ అప్లికేషన్ అయితే ఇస్తున్నారు. పీజీటీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కంప్యూటర్ చేసి అయితే కంపల్సరీ ఉండాలి. డిగ్రీ లెవెల్లో అంటే పీజీ లెవెల్లో ఉండాలి. లేకపోతే బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వాళ్ళు అయిపోయి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, బీ లెవెల్ సర్టిఫికేట్, సి లెవెల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. పీజీటీ బయోటెక్నాలజీ స్టూడెంట్స్ మాత్రం పీజీటీ బయోటెక్నాలజీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, లైఫ్ సైన్స్, బయోకెమిస్ట్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే ఉండాలి. అట్లీస్ట్ 50% అగ్రిగేట్ మార్క్స్ అయితే వచ్చి అయితే ఉండాలి. టీజీటీ పోస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ టీజీటీలో కూడా సబ్జెక్ట్స్ అయితే 9 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి కదా. వీళ్ళకి పే స్కేల్ అనేది 44,900 నుంచి 1,42,400 వరకు ప్రొవైడ్ అయితే చేస్తారు. 35 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి 4 ఇయర్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ అని అయితే చేయిస్తుండాలి. లేకపోతే బ్యాచిలర్ డిగ్రీ కోర్స్ ఉన్న సరిపోతుంది. ఇవన్నీ కూడా
సో టీజీటీ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో అయిపోయి ఉండే డిగ్రీ లెవెల్లో, హిందీ ప్రతిదీ కూడా ఫ్రెండ్స్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఈ సబ్జెక్ట్స్ అనేది మీరు చదివైతే ఉండాలి కంపల్సరీ. మీకు హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీకు డిగ్రీ లెవెల్లో మాత్రం ఈ సబ్జెక్ట్ అయితే చదివై ఉండాలి. బీఈడీ మాత్రం కంపల్సరీ కావాలి. పాస్ ఇన్ ది సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ పేపర్ 2 కండక్ట్ బై సిబిఎస్ఈ అయితే ఇస్తున్నారు. ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో అయితే అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్ టీజీటీకి మాత్రం సీటెట్ పేపర్ 2 మాత్రం క్వాలిఫై ఉండాలని అయితే చెప్తున్నారు. ఇక్కడ టీజీటీ పి అండ్ హెచ్ఈ కేటగిరీ, ఏఈడబ్ల్యూ కేటగిరీలో ఉంది కదా, వాటికి కూడా పే స్కేల్ సేమ్ అయితే ఉంది. ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అయితే అయిపోయి ఉండాలి. ఏఈ కేటగిరీ వాళ్ళకి డిప్లొమా ఇన్ డ్రాయింగ్, పెయింటింగ్, స్కల్ప్చర్, గ్రాఫిక్ ఆర్ట్ అయితే అయిపోయి ఉండాలి. 5 ఇయర్స్ రికగ్నైజ్డ్ డిప్లొమా అని అయితే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసేపటికి టీజీటీ డబ్ల్యూఈ కేటగిరీలో వాళ్ళకి 3 ఇయర్స్ డిప్లొమా ఆఫ్టర్ హై సెకండరీ ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్ అయితే ఇస్తున్నారు. అది డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఇస్తున్నారు. లైబ్రరీన్ పోస్ట్కి అయితే మీకు సేమ్ పే స్కేల్ అయితే ఉంది. 35 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్ అనేది బ్యాచులర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్లో అయితే అయిపోయి అయితే ఉండాలి. సో ఇక్కడ వచ్చేసేపటికి మ్యూజిక్లో కూడా పోస్ట్ అయితే ఉంది కదా, సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఇన్ 50% మార్క్స్ ఆర్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఆర్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్లో అయితే అయిపోయి అయితే ఉండాలి. ఫైనాన్స్ ఆఫీసర్ వచ్చేసేపటికి మీకు బీకామ్ విత్ 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. 4 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఎంకామ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సిఏ ఇంటర్, ఐసీడబ్ల్యూ ఇంటర్, ఎంబీఏ ఫైనాన్స్, పీజీడీఎం ఫైనాన్స్ వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయిపోయి ఉండి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సేమ్ పే స్కేల్ అయితే అన్ని పోస్టులకి అయితే ఒకటే ఉంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కూడా గ్రాడ్యుయేట్ విత్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్కి లెవెల్ 6 కేటగిరీల పే స్కేల్ అయితే ఉంటుంది. 35 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఇక్కడ హిందీ ట్రాన్స్లేటర్కి మాస్టర్ డిగ్రీ యూనివర్సిటీ ఇన్ హిందీ, ఇంగ్లీష్ యాజ్ అ కంపల్సరీ ఎలక్టెడ్ సబ్జెక్ట్ అని అయితే ఇస్తున్నారు. ఇక్కడ సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్కి అయితే మీకు గ్రాడ్యుయేట్ ఎక్స్పీరియన్స్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి అయితే లెవెల్ 4 కేటగిరీల పే స్కేల్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ 27 ఇయర్స్ అయితే ఇచ్చారు. 12th పాస్ ఆర్ ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఇస్తున్నారు. స్కిల్ టెస్ట్ అనేది మీకు 10 మినిట్స్లో మీకు 80 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలగాలని అయితే క్లియర్గా చెప్తున్నారు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్ కూడా 27 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. లెవెల్ 2 కేటగిరీల పే స్కేల్ అయితే ఉంటుంది. వీళ్ళు వచ్చేసేపటికి క్లాస్ 12th క్లాస్ పాస్ అవ్వాలి. దీనితో పాటు టైపింగ్ అనేది కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలగాలి. హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలగాలి కంపల్సరీ. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మోడ్ ఆఫ్ ది సెలెక్షన్ అనేది బేస్డ్ ఆన్ రిటర్న్ టెస్ట్ బట్టి కండక్ట్ అయితే చేస్తారు. ఈ రిటర్న్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది మీకు ఇంటిమేట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. రెగ్యులర్గా వెబ్సైట్లో అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ సెంటర్స్ అయితే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కనుక చూసుకున్నట్లయితే అనంతపూర్, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇది ఆంధ్ర రీజన్ నుంచి అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇప్పుడు తెలంగాణలో కూడా మనం చూసేద్దాం ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి ఉందో. తెలంగాణలో కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇచ్చారు. మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ అని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ 6 ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే తెలంగాణ నుంచి అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అప్లై అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ఆన్లైన్లో కేంద్రీయ విద్యాలయ సంఘటన వెబ్సైట్లోకి వెళ్ళి అయితే చూసుకోవాలి. kvsanghtan.nic.in వెబ్సైట్ అయితే ఇచ్చారు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. సో అప్లికేషన్ ఫామ్ అనేది ఈ రోజు నుంచి ఓపెన్ అవుతుందని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ప్రెజెంట్ ఇప్పుడైతే ఓపెన్ అయితే అవ్వలేదు. సో రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ ఓపెన్ అయితే కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ఇక్కడ కంపల్సరీ కనుక చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అనేవి 5/12/2022 ఫ్రమ్ 10 hours అని అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్.
సో ఎగ్జామినేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయినప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి ఓపెన్ అవుతుందని చెప్పారు. లాస్ట్ డేట్ అనేది 26/12/2022 డిసెంబర్ 26 వరకు టైం అయితే ఇచ్చారు. సో ఎప్పుడు డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఉంటుందంటే కేవీఎస్ వెబ్సైట్లో మేము డిస్ప్లే అయితే చేస్తామని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు. ఎడ్యుకేషన్ అనేది మనకి చాలా పోస్టులు అయితే రిలీజ్ అయితే చేసింది. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆఫ్ కేంద్రీయ విద్యాలయ సంస్థ కేవీఎస్ స్కూల్స్లో అయితే పడ్డాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా చూసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇంత భారీ నోటిఫికేషన్ అనేది చాలా డేస్ తర్వాత రిలీజ్ అయితే చేసింది కేవీఎస్ స్కూల్స్. సో దీంట్లో ఈ కేవీఎస్ స్కూల్స్లోనే మనకి ఇంకొక పొజిషన్స్ కూడా పడ్డాయి ఫ్రెండ్స్. ప్రైమరీ టీచర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ ప్రైమరీ టీచర్ వేకెన్సీస్ అనేవి మొత్తం కలిపి 6,414 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఒక యూఆర్ కేటగిరీలోనే 2,599 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ప్రైమరీ టీచర్స్ ఎలిజిబిలిటీ అనేది ప్రైమరీ టీచర్కి 35,400 నుంచి 1,12,400 వరకు ప్రొవైడ్ అయితే చేస్తారు. 30 ఇయర్స్ మాత్రమే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. పే స్కేల్ లెవెల్ 6 కేటగిరీలో మాత్రమే ఉండాలి. క్వాలిఫికేషన్ అనేది సీనియర్ సెకండరీ అట్లీస్ట్ 50% మార్క్స్, 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయితే అయిపోయి ఉండాలి. ఆర్ సీనియర్ సెకండరీ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ 4 ఇయర్స్ బ్యాచులర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయితే ఇస్తున్నారు ప్రైమరీ టీచర్కి. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా మీకు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, మిగతా రిమైనింగ్ ఉమెన్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. బీఈడీ క్యాండిడేట్ కెన్ అప్లై గో త్రూ ద సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇస్తున్నారు ఇక్కడ. సో చూసుకోండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఎగ్జామ్ సెంటర్స్ కూడా సేమ్ ఎగ్జామ్ సెంటర్. మీరు టీజీటీ, పీజీటీ, పీఆర్టీ, కేపో ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ ఉందో మీకు ప్రైమరీ టీచర్ కూడా ఎగ్జామ్ సెంటర్ అనేది సేమ్ అయితే ఉంది. దీన్ని కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఫీజ్ అనేది ప్రైమరీ టీచర్కి 1,500 రూపీస్ అనేది అయితే పే అయితే చేయాలి. ఈ పేమెంట్ అనేది మీకు డైరెక్ట్గా ఆన్లైన్లో అయితే పే అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇది ప్రిస్క్రైబ్డ్ ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే ఉంది. ఆన్లైన్లో ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా మనకి ఈ రోజు నుంచి అయితే ఓపెన్ అవుతుంది. లాస్ట్ డేట్ అనేది మీకు డిసెంబర్ 26 వరకు టైం అయితే ఇచ్చారు. సో రెగ్యులర్గా వెబ్సైట్ అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ అప్లై లింక్ అనేది ఓపెన్ అయితే నేను ఇమీడియట్గా మన ఛానల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ కేవీఎస్ స్కూల్స్లో ప్రైమరీ టీచర్ నోటిఫికేషన్స్. టీజీటీ, పీజీటీ, పీఆర్టీ పోస్టులు, మ్యూజిక్ టీచర్ చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా చూసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.